డబ్బులకు టికెట్లు అమ్ముకునే స్థాయికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందని రాప్తాడు ఎమ్మెల్యేతో అభివృద్ధి ప్రకాష్ రెడ్డి అన్నారు. అనంతపురం సమీపంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న ప్రసంగాల మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ అభ్యర్థుల మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు సిద్ధం సభను చూసి తెలుగుదేశం పార్టీ గజగజ వణికిపోతుందన్నారు. గెలవాలని ప్రయత్నం చేయకుండా బీజేపీతో బంధం కోసమే చంద్రబాబు పాకులాడారన్నారు. ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని వద్దని ఎప్పుడో వేరే ప్రాంతం నుండి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టారన్నారు. డబ్బులకు చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నారని, ఈ విషయాన్ని వారి పార్టీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారని ప్రకాష్ రెడ్డి అన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ప్రకటన చూస్తే దాదాపు 10 సీట్లు వారు ఓడిపోయినట్లేనని ప్రకాష్ రెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జనం గుండెల్లో నిలిచిపోయేలా చేసినటువంటి కార్యక్రమాలు, పథకాలు మళ్ళీ 2024లో కూడా జగనన్నను ముఖ్యమంత్రిని చేసేదానికి ప్రజలు సంసిద్ధంగా ఉన్నట్లుగా తెలియపరుస్తాం. మరోవైపు ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగేటువంటి పరిస్థితి లేని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి చేసిన మంచి ఏమీ లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులపైన తప్పుడు ప్రచారాలు చేస్తూ మొన్న రాప్తాడుకు వచ్చి కూడా అవే అబద్ధాలు, గతంలో ఏవైతే మాట్లాడుతూ వచ్చారో అవే అబద్ధాలు. వారి హయాంలో 14 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 25 సంవత్సరాలుగా పరిటాల సునీత ఎమ్మెల్యేగా, మంత్రిగా, పరిటాల రవీంద్ర ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి కూడా ఏవైతే చేయలేకపోయిన అభివృద్ధి ఉందో అవన్నీ కూడా మేము చేస్తూ ఉంటే మేము వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పుకోవడం తప్ప వారికి వేరే గత్యంతరం లేని పరిస్థితి కనపడతాం. 3000 మంది పైన కేసులు పెట్టినాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అని పరిటాల సునీత మాట్లాడుతూ ఉంది. మేము పెట్టిన అక్రమ కేసులు ఏవైనా 30 కేసులు రిజిస్టర్ అయినా కూడా ప్రజా కోర్టులో తేల్చుకుందాం. 3000 కేసులు పెట్టినారనేసి తప్పుడు కూతలు కూస్తా ఉన్న పరిటాల సునీత, నీ ప్రచార కార్యక్రమంలో కూడా ప్రజల్ని రెచ్చగొట్టి ఈ నియోజకవర్గాన్ని వర్గాలుగా విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల సంగతి చూస్తామంటావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఊర్లో వదిలిస్తామంటావు, చీమలు నలిపినట్టు నలుపుతామంటావు, కాళ్ళు చేతులు ఎరగొడతామంటావు, దాడులు చేస్తామంటావు, లెక్కకు లెక్క సమాధానం చెప్తామంటావు తప్ప ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసే ప్రయత్నం తప్ప నువ్వు కానీ మీ ఆయన కానీ 25 ఏళ్ళుగా ఇక్కడ మీరు సాధించింది ఏమి అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉందా? ఎంతసేపు ఫ్యాక్షన్ను ప్రోత్సహించడము, వర్గాలుగా ప్రజలను విడదీసే ప్రయత్నం చేయడము, ఆ విడిపోయిన వర్గాలతో ఓట్లు వేయించుకునేటువంటి పాత సంప్రదాయమే పాటిస్తానో తప్ప ఈ నియోజకవర్గానికి మీరు చేసిన మంచి ఏమీ, లేకపోతే చేయబోయే మంచి ఏమనేది ఎక్కడైనా చెప్పుకోగలుగుతున్నావా? మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. రాప్తాడు సిద్ధం సభ కొట్టిన దెబ్బకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ గిజగిజలాడుతూ ఉంది, గజగజ వణుకుతూ ఉంది. అదేవిధంగా మీరు బీజేపీతో జతకట్టి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే, ప్రజలు కల్లెర్ర చేస్తే ఆ దావాగ్నిలో తెలుగుదేశం పార్టీ మాడి మసైపోవడం ఖాయమనేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నేను మళ్ళీ 2024లో జూన్ 4న గెలిచిన తర్వాత 6 నెలల్లోనే గార్మెంట్ ఫ్యాక్టరీని కూడా నిర్మాణం పూర్తి చేసి పనులు కూడా దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తాం. అంటే రాబోయే 6 నెలలు డిసెంబర్ అంటే 2025 జనవరి 1కి ఈ నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కొత్త పుంతలు దొక్కే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ జెండాన భుజాన మోసి జీవితకాలం పార్టీని అభివృద్ధి చేసేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళందరినీ తొక్కేసుకొని నీకు డబ్బులు సంచులు మూటలు మోస్తున్నటువంటి వాళ్ళ కోసం నువ్వు 2 బుక్ మెయింటైన్ చేస్తున్నావు, అర్థమవుతుంది నారా లోకేష్. కాబట్టి మళ్ళీ కూడా అనంతపురం జిల్లాలో 14కు కనీసం 12 సీట్లు మేము గెలవబోతున్నాం. 175కు గతంలో వచ్చిన 151 కంటే కనీసం ఒక సీట్ అయినా మెరుగ్గా కూడా మేము గెలిచి అధికారంలోకి రాబోతాం. వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టిప్పర్ డ్రైవర్ అనేది ఎద్దేవా చేసి మాట్లాడుతున్నారు. కేవలము పెత్తందారులకు సీట్లు ఇవ్వాలా, బడా పారిశ్రామికవేత్తలకు సీట్లు ఇవ్వాలా, డబ్బులు సంచులు తెచ్చడానికి సీట్లు ఇవ్వాలనేది ఒక చంద్రబాబు నాయుడు గారి విధానమే. నిన్న ఎవరో ఒక అబ్బాయి మాట్లాడాడు, బస్నేపల్లిలోన ఎక్కడ మాట్లాడాడు, జగన్ గారి దీంట్లో
సైకిల్ షేప్లెస్ అవుతుంది. మరి సింగనమలలో కూడా ఆ టిప్పర్ డ్రైవర్ గుద్దితే తెలుగుదేశం పార్టీ సైకిల్ పార్ట్లు ఊడిపోయి గుజరీకి పోవాల్సిందే. నీకేం పెత్తందారుల పార్టీ కావచ్చు మీరు తెలుగుదేశం పార్టీ, కానీ పేదల్ని గేలు చేసేటువంటి విధానం అయితే తప్పు. ఎవరైనా కూడా ఖండించాల్సిందే.